జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒక గొప్ప చారిత్రక నగరం అయితే ఉండాది. దాని పేరే కళ్యాణ్. ఈ కళ్యాణ్ అనేది ఒక పెద్ద పారిశ్రామిక నగరం కూడా. ఇది ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా ఉంటా వస్తుంది. ఈ కళ్యాణ్ నగరం అలాగే దాని పక్కనే ఉన్నటువంటి డోంబివిలి ప్రాంతం, ఈ రెండు కూడా కలిసి కళ్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడినాయి. ఇకపోతే ఉల్హాస్ నది ఒడ్డున ఉన్నటువంటి ఈ నగరం ముంబైకి ఒక ప్రధాన శివారు ప్రాంతంగాను రవాణా పరంగా అత్యంత కీలకమైన జంక్షన్ గా పేరుగాంచింది. ఈ కళ్యాణ్ నగరానికి ఎంతో ఘనమైనటువంటి చాలా పెద్ద చరిత్రే ఉండాలి. ఒకప్పుడు ఇది ప్రముఖ ఓడరేవు నగరంగా విరాజిల్లింది. పురాతన కాలంలో ఇక్కడి నుంచి రోమన్ దేశస్తులతో కూడా వ్యాపార సంబంధాలు ఉండే అని చెప్పేసి చరిత్రకారులు అయితే చెబుతా ఉంటారు. మన ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలనలో ఈ కళ్యాణ్ నగరం ఒక వ్యూహాత్మక సైనిక కేంద్రంగా మారింది. శివాజీ మహారాజ్ గారు తన మొట్టమొదటి నౌకాదళాన్ని ఇక్కడే నిర్మించారు. చరిత్ర ప్రసిద్ధిగాంచినటువంటి దుర్గాడి కోట కూడా ఇక్కడే ఉండాలి. మన కళ్యాణ్ ప్రాంతంలో ఉన్నటువంటి చారిత్రక దుర్గాడి కోట మన ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంలోను అలాగే మరాఠా సామ్రాజ్య నిర్మాణంలో అత్యంత కీలకమైన మైలురాయిగా నిలిచింది. కేవలం శత్రువుల నుంచి రక్షణ కోసమే కాకుండా మన దేశపు మొట్టమొదటి అధునాతన నావికా దళానికి పునాది వేసిన పవిత్ర స్థలంగా ఈ కోటకు చరిత్రలో విశేష స్థానం అయితే ఉండాలి. ఆ రోజుల్లో కళ్యాణ్ అలాగే భీమ్వాడి ప్రాంతాలు వ్యూహాత్మకంగాను ఆర్థికంగాను అత్యంత సంపన్నమైన ఓడరేవు కేంద్రాలుగా ఉన్నాయి. అయితే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి పట్టాభిషేకం చేయకముందే మన కళ్యాణ్ నగరాన్ని బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఆదిల్ షాహీ అక్రమంగా ఆక్రమించుకున్నాడు. దీంతో అక్టోబర్ 24, 1657లో మన ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యం బీజాపూర్ సుల్తానేట్ ఆధీనంలో ఉన్నటువంటి ఈ కళ్యాణ్ ను తిరిగి స్వాధీనం చేసుకునేది. సముద్ర మార్గం ద్వారా సిద్ధిలు, పోర్చుగీస్ వాళ్ళు అలాగే మొఘలుల నుంచి ముప్పు పొంచి ఉండదని చెప్పేసి గ్రహించేటువంటి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఈ ఉల్హాస్ నది పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న కొండపైన ఒక బలమైనటువంటి కోటను నిర్మించాలని చెప్పి భావించారు. ఇక ఈ కోట నిర్మాణం అనేది ప్రారంభమైంది. అయితే ఈ కోటను నిర్మించేటప్పుడు ఒక అద్భుతం అయితే చోటు చేసుకునేది. ఈ కోట యొక్క పునాదుల కోసం తవ్వకాలు జరుగుతూ ఉన్నప్పుడు భూమిలో పెద్ద మొత్తంలో ఈ బంగారు నాణ్యాలు అలాగే వెండితో పాటు అపారమైనటువంటి నిధి అంతా కూడా దొరికింది. ఈ సంపద లభించడం అనేది సాక్షాత్తు దుర్గామాత ఆశీస్సులని, హైందవీ స్వరాజ్య స్థాపనకు ఇది దేవి సంకల్పం అని చెప్పేసి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు నమ్మినారు. నమ్మడం కాదు, అదే నిజం. ఆ సంపదతోనే కోట నిర్మాణాన్ని పూర్తి చేసి కోట లోపల ఒక అందమైనటువంటి దుర్గాదేవి ఆలయాన్ని కూడా నిర్మించారు. అప్పటి నుంచి ఈ కోటను దుర్గాడి ఖిల్లా అని, మన తెలుగులో అయితే దుర్గాడి కోట అనేటటువంటి పేరుతో పిలవడం ప్రారంభించారు. ఈ కోట లోపల ఒక అందమైనటువంటి దుర్గాదేవి ఆలయాన్ని శివాజీ మహారాజ్ నిర్మించాడని చెప్పినా కదా. అయితే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ తరువాత వచ్చేటువంటి మొఘళ్ళు మన దుర్గాదేవి ఆలయం దగ్గరలో ఒక ఈద్గా మసీదుని అయితే నిర్మించారు. చూడండి, అప్పటి నుంచి ఈ మసీదు విషయంలో మన హిందువులంతా కూడా పోరాటం చేస్తానే ఉన్నారు. ఇది సాక్షాత్తు హిందూ మహారాజ్ అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ కట్టించినటువంటి కోట కాబట్టి ఇక్కడ మసీదు ఉండటానికి వీల్లేదని చెప్పేసి మన హిందువులు అలాగే బీజేపీ వాదిస్తా వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో అయితే ఉండాలి. సరే, నిన్న ఈ ముస్లింల పండుగ అయినటువంటి బక్రీద్ పండుగ అయితే జరిగింది. ఈ బక్రీద్ పండుగ అని చెప్పి పెద్ద సంఖ్యలో ముస్లింలంతా కూడా మన దుర్గాడి కోట వద్దకు చేరుకొని ఈ ఈద్గా మసీదు గోడ దగ్గర ప్రార్థనలు అయితే ప్రారంభించారు. చూడండి, నిజానికి వీళ్ళు ప్రార్థనలను ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు, కానీ కావాలనే ఉద్దేశపూర్వకంగా మన దుర్గాడి కోట వద్దకే వచ్చి ఈ ప్రార్థనలన్నీ కూడా ప్రారంభించారు. అయితే అదే సమయంలో మన బీజేపీ నాయకులు అలాగే మన హిందూ భక్తులు కూడా మన దుర్గాడి కోట దగ్గరికి అయితే చేరుకున్నారు. అక్కడ సాక్షాత్తు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కట్టించేటువంటి అమ్మవారి ఆలయం ఉండటంతో ఆలయ దర్శనం కోసం మన వాళ్ళు కూడా పోయినారు. అయితే అక్కడ విధులు అంటే డ్యూటీ చేస్తున్నటువంటి ఒక పోలీస్ అధికారి వార్ యాక్షన్ చేశాడు. అక్కడ ముస్లింలు నమాజ్ చేస్తున్నారని, కాబట్టి హిందూ భక్తులంతా కూడా వాళ్ళ నమాజ్ అయిపోయేంత వరకు వెయిట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశాడు. గుడి ఎప్పుడు వచ్చింది, అది ఎప్పుడు వచ్చింది, ఈద్గా ఎప్పుడు వచ్చింది, ఏంది ఇదంతా కూడా? ఈయన ఏం మాట్లాడుతున్నాడు? అతి మంచితనమా, ఓవర్ యాక్షనా, ఏమనాలి దీన్ని? అంతే. ఆ విషయం మన బీజేపీ నాయకులకు హిందూ భక్తులకు చెప్పాలంటే తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని తెప్పించింది. ఇది మా శివాజీ మహారాజ్ కట్టించినటువంటి కోట, అలాంటి కోటలో మా దేవతను దర్శించుకోవడానికి మాకు ఎవరి బోడి పర్మిషన్ లో అవసరం లేదని మన వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాకైతే దిగినారు. ఆ పోలీసు అధికారి ఆంక్షలకు వ్యతిరేకంగా మన బీజేపీ అలాగే శివసేన కార్యకర్తలు ఈ కళ్యాణ్ పశ్చిమ ప్రాంతంలో ఘంటానాద్ ఆందోళన అంటే
గంటలు మోగించేటటువంటి నిరసన అయితే చేపట్టినారు. అంతేకాకుండా ఈ పోలీస్ బ్యారికేడ్లను దాటుకుని కోట వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు అయితే చేశారు. అంతేకాకుండా మన బీజేపీ నాయకులు అదే ప్రదేశంలో అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసాను కూడా పఠించారు. అంతేకాకుండా ఆ పోలీస్ అధికారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. దీంతో భయపడిపోయినటువంటి ఆ పోలీసు అధికారి ఇక వెంటనే మన హిందూ భక్తులను ఆలయంలోకి పంపించారు. అదేదో మూసుకొని ముందే చేస్తుంటే ఇంత దూరం వచ్చుండేదే కాదు కదా, తప్పు అయిపోయిందని చెప్పేసి క్షమాపణలు కూడా చెప్పి ఇకపైన మళ్ళీ అలాంటి తప్పు జరగదని చెప్పేసి తెలియజేశాడు. ఇక ఈ విషయం పైన స్పందించినటువంటి మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం కూడా అందుకు బాధ్యులైనటువంటి పోలీసు అధికారులపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చింది. అంతేకాకుండా ఈ కోటను పూర్తిగా హిందువులకే చెందే విధంగా కోర్టులో తమ వైపు వాదనలు వినిపిస్తామని చెప్పేసి తెలియజేశారు. అది మన మహారాష్ట్ర హిందువుల్లో ఉన్నటువంటి చైతన్యం, ఐకమత్యం అంటే ఆ విధంగా ఉండాలా. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించినటువంటి హిందూ బంధువులందరూ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లోను, ఫేస్బుక్ గ్రూప్ లోను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనుక మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.